వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భద్రాద్రి ముస్తాబైంది. రాముల వారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ కాంతులతో భద్రాద్రి దివ్యక్షేత్రం మెరిసిపోతుంది. పవిత్ర గోదావరిలో తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. పావన గోదావరి నదిపై శ్రీ సీతారామచంద్ర స్వామి వారు హంస వాహనంపై విహరిస్తూ ఉన్నారు. తెప్పోత్సవాన్ని చూసేందుకు భద్రాచలానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నదీ తీరంలో ఏరు ఉత్సవం పేరిట ఆధ్యాత్మిక గిరిజన సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధికారులు. తెప్పోత్సవంతో భద్రాద్రిలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భద్రాద్రి ముస్తాబైంది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ముక్కోటి ఏకాదశికి భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. మనం ప్రస్తుతం చూడొచ్చు. ఉత్తరద్వార దర్శనం సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు సంబంధించి చేరారు. భారీ ఎత్తున భక్తులు సంబంధించి తరలి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఈ సెక్టార్ల వైజ్గా కూడా విడదీయడం జరిగింది. మొత్తం 4 సెక్టార్లకు సంబంధించి విడుదల చేశారు. ABCD 4 సెక్టార్ల వారీగా మొత్తం భక్తులకు సంబంధించి కూడా ఉత్తరద్వార దర్శనం గుండా రామయ్యను దర్శించుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు సంబంధించి చేశారు. ఇటు పోలీసు బందోబస్తు కూడా భారీ ఎత్తున సంబంధించి చేశారని చెప్పుకోవాలి. SP రోహిత్ రాజు పర్యవేక్షణలో మొత్తం 1100 మంది పోలీసులు కూడా బందోబస్తు సంబంధించి నిర్వహిస్తున్నారు. OSDతో పాటుగా ASP 6 DSPలు 21 మంది CAలు 60 మంది SIలతో పాటుగా మొత్తం దాదాపుగా 1000 మంది వరకు కూడా ఈ సిబ్బంది భద్రతా సిబ్బంది కూడా విధుల్లో సంబంధించి పాల్గొన్నారు. ప్రతి ఏటా కూడా ముక్కోటి ఏకాదశి రోజు కూడా రామయ్యని సంబంధించి దర్శించుకోవడానికి ఉత్తర ద్వారం గుండా పెద్ద ఎత్తున భక్తులు సంబంధించి వస్తుంటారు. ఈసారి కూడా భక్తులకు సంబంధించిన రద్దీ కూడా అదేవిధంగా ఉందని చెప్పుకోవాలి. భక్తుల రద్దీ సంబంధించిన నేపథ్యం ప్రత్యేకంగా ఇప్పటికే లడ్డూలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భక్తుల లడ్డూలతో పాటుగా ఇటు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా వారికి అన్ని మంచినీటి సదుపాయంతో పాటుగా అన్ని ఏర్పాట్లు సంబంధించి చేశారని చెప్పుకోవాలి. అధ్యయన ఉత్సవాలు ఈ అధ్యయన ఉత్సవాల్లో భాగంగా రేపు చాలా కీలకం. ఉత్తర ద్వారం గుండా కూడా రామయ్యను దర్శించుకోవడానికి ఆ స్వామివారిని ఎంతోమంది భక్తులు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈసారి కూడా భక్తులకు సంబంధించి రద్దీ కూడా భారీ ఎత్తున ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఈవో కూడా చెప్పాడు. పెద్ద ఎత్తున భక్తులు సంబంధించి తరలి వచ్చిన నేపథ్యంలో ఎవరికి ఇబ్బందులు రాకుండా కూడా అన్ని ఏర్పాట్లు సంబంధించి చేస్తున్నామని కూడా అటు ఈవో సంబంధించి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా గత 2 రోజుల నుంచి ఇక్కడే ఉండి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు తెల్లవారుజామున 5 గంటలకు కూడా ఉత్తర ద్వారం సంబంధించి మనం చూడొచ్చు విజువల్స్. ఇదే ఉత్తర ద్వారం సంబంధించి తెరవబడుతుంది. దీన్ని దర్శనం వైకుంఠ ప్రవేశానికి ప్రతీక, సకల పాపాల నాశనం చేసే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. దీంతో సముద్ర మథనంలో అమృతం ఏర్పడిన రోజున కూడా ఇది ప్రసిద్ధి చెందింది. దీనికి ఈ ఉత్తర ద్వార దర్శనం సంబంధించి కూడా అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఉత్తర ద్వార దర్శనం స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలకు సంబంధించి నెరవేరుతాయి అన్నది కూడా భక్తులకు సంబంధించిన నమ్మకం. మొత్తాన్ని మాత్రం రామయ్య పుణ్యక్షేత్రం కూడా ముక్కోటి ఏకాదశికి కూడా సర్వంగా సుందరంగా ముస్తాబైంది. భక్తుల రద్దీ సంబంధించి భారీ ఎత్తున సంబంధించి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారని చెప్పాలి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, భద్రాచలం. జలన భూషోషణ ఘోషిత రుచిగణ ఘోషిత విజయ ఘోషణ ఖరతరు ఖండన చండ పవన రక్ష సహస్ర నలవన విలోలన మహాగలభాయ సాహస ముదిత దర్శన ముదిత మైథిలి దృఢతర పరిగంధన విభవ విరేపిత వికట మృగ చర్మ పరికర్మిత నిర్భర గర్భాస్తరణ విక్రీత జీవిత వృద్ధ ముక్కోటి ఏకాదశి స్వామివారిని దర్శించుకోవడానికి భద్రాచలానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. NTR జిల్లా నుంచి 500 మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరి భద్రాచలానికి చేరుకున్నారు.
దక్షిణేతర పాదాంగుష్ఠతర చరణ విశ్వస్త సుహృదాశయా అభివృతుల బహు విడది గిరిధరని వివర వివృత శుక్ర విపుల భుజశైల మూల నిబిడ నిపీడిత రావణ